శంకరాచార్యుల వారు మూఢ జహీహి ధనాగమ తృష్ణ, ఇంకా 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 సంపాదించాలా అన్న ఆ కోరికని తగ్గించుకో. అలెగ్జాండర్ ఏం జరిగింది మీ అందరికీ తెలుసు కదా. ఆయన 2-3 రోజుల్లో చనిపోతాను అనగా అందరినీ పిలిచాడు, ప్యాక్ చేయమన్నాడు. ఏది ఆస్తులన్నీ. వాళ్ళు అన్నారు, ఆడికి పోతారు, మీరు తీసుకుపోవద్దు కాదండి, నా వెంట తీసుకుపోతాను, నేను ఆడికి పోతున్నగా, ఇవన్నీ పార్సిల్ చేయండి ఆడికి అన్నాడు. వాళ్ళు అన్నారు, ఇవన్నీ పార్సిల్ చేయటం కుదరదండి అన్నారు. ఓ మరి ఇవన్నీ పార్సిల్ చేయటానికి కుదరకపోతే మరి ఇందుక ఈ డబ్బుల కోసమా నేను ఇన్ని యుద్ధాలు చేసింది? మరి నేను ఆగమైన కదా ఈ యుద్ధాలు చేసి, మరి డబ్బులు నా ఏమంటే రావంటన్నారుగా, రావన్నారు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు, చెప్పాడు ఆయన, నా శవపేటికకు 2 రంధ్రాలు ఉంచండి, నా చేతులు 2 కూడా బయటకు వచ్చేటట్టు పెట్టండి. పోయేటప్పుడు ఊరేగింపులో అందరూ ఏంటి చేతులు బయట పెట్టారంటే, ఈయన గారు ఒట్టిగానే పోతాడు, ఇన్ని కోట్లు సంపాదించిండు, ఇన్ని లక్షల వజ్రాలు ఉన్నాయి, ఇన్ని రూపాయలు ఉన్నాయి, అయినా కూడా ఒట్టిగానే పోతాడు, ఏం దేశపోవటం లేదు అని లోకానికి తెలవాలి అని అలెగ్జాండర్ చెప్పాడు. ఇప్పుడు మీకు శ్రీనాథుడు అని ఉంటాడు, తెలుసా? పోతన అని తెలుసా? పోతన అని తెలుసా? పోతన భాగవతం రాశాడు. పోతన తెలుగులో, సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని పోతన గారు తెలుగులోకి రాశాడు. పోతన అయితే శ్రీనాథుడు, ఇద్దరు సేమ్ పాండిత్యం, ఇద్దరు మంచి బాగా పాండిత్యం ఉన్నవాళ్ళే. శ్రీనాథుడు సేమ్, మళ్ళీ అట్లనే పోతన కూడా సేమ్. ఏమన్నాడు అంటే శ్రీనాథుడు, బావా మరి నువ్వు శ్రీనాథుడు చెల్లెల్నే పోతనకిచ్చారు, నువ్వు మా రాజుగారి దగ్గరకు వస్తే నీకు బోలెడు డబ్బులు ఇప్పిస్తా అన్నాడు. ఈయనకు కూడా బోలెడు డబ్బులు ఇచ్చారు రాజులు. ఒక రాజుగారు అయితే 2వ ప్రౌఢదేవరాయలు అంటారు, ఈయన్ని కూర్చోబెట్టి ఒక బంగారపు పళ్ళెంలో బంగారపు రూపాయలు పోసి ఈయన నెత్తిన తలక పోసాడు బంగారపు రూపాయలతో, గౌరవం. అట్లా నువ్వు కూడా రారాదా మా రాజుగారి దగ్గరికి, నీకు కూడా రూపాయ నాణ్యాలతోటి తలక పోపిస్తా అన్నాడు. అప్పుడు ఒక మంచి పద్యం వచ్చిందమ్మా, భాగవతంలో ఉంటుంది. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గూళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కన్నా హాలికులైననేమి కౌద్ధారికులైననేమి నిజాదర సుతోదర పోషణార్థమై. అసలు ఎంత మాట చెప్పాడంటే పోతన గారు, నా యొక్క ఆ బొక్కు, ఈయన రాసే బొక్కు మీద రాజుగారి పేరేయటమే, అంతే. ఆ పేరు ఏమంటే అన్నాడు, పేరు వాడి పేరు నేనెందుకు వేస్తాను, దేవుడి పేరే వేసుకుంటా. కానీ ఆ బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గూళ్ళలకిచ్చి, గూళ్ళలకు అంటే ఎవడో పనికిరాని అర్హత లేని వాడికిచ్చి, వాడిచ్చిన డబ్బులతో అప్పడుపు కూడు భుజించుట కంటే, వాడిచ్చే డబ్బులతో బ్రతికేదానికంటే హాలికులైననేమి, హాలికులంటే పొలం దున్నుకునేవాడు పోతన, నిజోదర సుతోదర పోషణార్థమై, తాను బ్రతకడానికి చుట్టూ ఉండేటటువంటి కుటుంబం జీవించటానికి కూడా మరి ఇవన్నీ అక్కర్లేదు, పొలం దున్నుకొని బతకొచ్చు అని పొలం దున్నుకొనే బతికినాయి. చివరికి ఇవాళ ఎట్లుంది, శ్రీనాథుడికి బంగారు రూపాయలతోటి స్నానం, పోతన గారు రోజు పొలం పోయి పొలం దున్నుకొని వచ్చి అన్నం తినేవాడు. లాస్ట్కి ఏమైందో తెలుసా, శ్రీనాథుడికి డబ్బులు ఇచ్చే రాజులు కరువైపోయి ఒక వడియ రాజులు అంటారు, వడియ రాజులు రాజ్యం ఎక్కారు. ఎక్కి ఈయన ఏం చేశాడు, తిండి ఎల్లక, బంగారపు రూపాయలతో తలక పోసుకున్నోడికి తిండి ఎల్లక ఏం చేశాడు అంటే, కౌలుకు తీసుకుండో 4 ఎకరాలు కౌలుకు తీసుకుంటే అది పండల, వీడు కౌలు కట్టల,
వాడు బజాట్లో గుంజకేసి కట్టిండు వీడు. బంగారపు రూపాయలతో స్నానం చేసుకున్నవాడు ఎక్కడో, మళ్ళీ బజాట్లో గుంజకేసి కట్టించుకున్నవాడు ఎక్కడో. అంటే పోతన ఎప్పుడైనా అంతే ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే భగవంతుడికి ప్రేమించాడు, భగవంతుడి కోసం జీవించాడు పోతన. ఈయన పేరు కోసం, ఆర్భాటం కోసం పాండిత్యాన్ని అమ్ముకున్నాడు శ్రీనాథుడు. అది అన్నమాట ఇక్కడ ఇద్దరికి ఉన్నటువంటి తేడా అన్నమాట. ఇప్పుడు ఏమంటాడు అంటే ఇక్కడ మూఢ జహీహి ధనాగమ తృష్ణ, మరీ డబ్బులు కావాలని మరీ ఎంపర్లాడవాకు, ఏదో ఉన్న దాంట్లో సంతుష్ట. భగవద్గీతలో దీనికి ఒక మాట ఏం చెప్పాయంటే యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అంటే ఏంటంటే ఇది మళ్ళీ మనకి పెట్టుకోవచ్చు మన జీవితంలో. యదృచ్ఛాలాభ సంతుష్టో, నువ్వు చేసేది చేసినవు, భగవంతుడు నీకు ఇచ్చేది ఇచ్చిండు, ఇచ్చిన దాంతో తృప్తిపడు. ఇంకా అది రాలేదు, ఇప్పుడు పొలం వేసినవండి, వాడికి 70 బస్తాలు అయింది, నీకు 60 అయింది, ఏదో దేవుడు నాకు ఇచ్చిన సరిపెట్టుకో. దీని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక గుర్రపు బండి వాడున్నాడు, గుర్రపు బండి తోలుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఏమైందంటే గుర్రం కనపడలేదు, అడవికి పోయి కనపడకపోయే గుర్రపు బండి లేదుగా, వాళ్ళకి తిండికి వెళ్ళటం కష్టమైంది. ఇక 4 రోజులు ఆగాక ఏమైందంటే ఆ గుర్రం 5 గుర్రాలను వేసుకొని వచ్చింది, అడవిలో ఫ్రెండ్షిప్ చేసుకొని. ఈ గుర్రం మొత్తం ఇప్పుడు ఇంటికి 6 గుర్రాలు వచ్చినాయి. వీడేమంటాడు, అంతా దేవుడి దయ అంటాడు. అయాళ పోయినాడు దేవుడి దయ అన్నాడు, ఇవాళ 6 గుర్రాలు వచ్చినాడు దేవుడి దయ అన్నాడు. దేవుడి దయ అన్నాకేమైంది, వీళ్ళకు చిత్తలాకి పిల్లగాడు ఉన్నాడు, వాడు అన్నీ ఏది అల్లరి పనులు చేసే పిల్లగాడు ఒకడు. వాడు వచ్చి కొత్త గుర్రం మీద స్వారీ మొదలుపెట్టిండు. కొత్త గుర్రానికి కోపం వచ్చి వీడిని కింద పడేసి తొక్కింది. వీడిని కింద తొక్కితే వీడి కాలు ఇరిగింది. వీడు కాలు ఇరిగితే మంచాన పడ్డాడు. వీడేమంటాడు, యజమాని అంతా దేవుడి దయ అంటాడు. వీడు ఉన్నాడు మంచం మీద, కాలు ఇరిగింది ఉన్నాడు. ఆ రాజుగారు ఇంకో రాజ్యం మీద యుద్ధం చేయటానికి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెవరో యుద్ధం చేయడానికి వచ్చారు ఈ రాజ్యం మీదకి. మన రాజ్యంలో ఉన్న యువకులందరినీ బండి ఎక్కించండి అన్నారు, లారీలు ఎక్కిస్తున్నారు. వాడు ఇంటోడు ఇష్టంతో పని లేదు. పక్కింటికి వచ్చారు, వీడిలాగే ఒకడు ఉంటాడు, వాడి కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి, గుంజ ఎక్కించారు. మళ్ళీ వీళ్ళింటికి వచ్చారు, వీళ్ళింటికి వచ్చి ఏం చేశారు, వీడిని చూశారు. ఓ వీడి కాలు ఇరిగింది, వీడు పనికిరాడు అన్నారు. వీడి కాలు ఇరిగింది, వీడు పనికిరాడంటే అబ్బా దేవుడు అయ్యా అన్నాడు వాడు. ఇప్పుడు ఏమైంది, ఇంట్లో కాలు ఇరిగింది, మళ్ళీ ఇప్పుడు కాలు నయమయ్యాక పిల్లనిస్తామని వస్తున్నారు. మరి ఇప్పుడు వాడు ఏమన్నాడు, గుర్రం పోయినాడు దేవుడి దయ అన్నాడు, 4 గుర్రాలు వచ్చినాడు దేవుడి దయ అన్నాడు. ఈ రకంగా మనము యదృచ్ఛాలాభ సంతుష్టో, నీకు ఏదొచ్చిందో దాంతో సంతృప్తి పడాలి. ద్వంద్వాతీతో విమత్సర, అవతలోడిని చూసి నువ్వు ఈర్ష్యపడకూడదు, అసూయపడకూడదు అని మనకు భగవద్గీత చెప్తా ఉంది. ఏది నీకు రావటంలో కూడా ఒక చిన్న మెలెక్ ఉంది. వాడికి గలిచి వస్తుందని నాకు గలిచి రావట్లేదు, నిజంగానే కలిసి రాదు ఒకడికి, వాడికి కలిసి వస్తుంది అవతలోడికి. ఎందుకంటే పూర్వజన్మలో నువ్వు చేసుకున్నది నీ ఎమ్మటి పడొస్తుంది. ఉదాహరణకి మీరు ఉన్నారనుకోండి, ఈ అద్దె ఇల్లు ఉంది, ఈ అద్దె ఇల్లు మారి ఇంకో అద్దె ఇంటికి పోవాలా, పోయేటప్పుడు ఏమేమి వదిలిపెట్టి పోదాం, ఇక్కడ ఫ్రిడ్జు, టీవీ, మిక్సీ ఇవి వదిలిపెట్టి పోదామా, తెచ్చిపోతారా, తెచ్చిపోం, అన్నీ తెచ్చిపోతాం, చివరికి రోలు కూడా తెచ్చిపోతాం, బండ అయినా కూడా రోలు అయినా తెచ్చిపోతాం. అయితే అట్లనే మనం ఈ దేహములో నుంచి ఇంకో దేహములోనికి పోవటం
15వ అధ్యాయంలో 8వ శ్లోకంలో శరీరం యద్వాప్నోతి యచ్చాపి ఉత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సభ్యాతి వాయుర్గంధ నివాసయేత్. అంటే ఏంటి అంటే, నువ్వు ఒక మల్లె తోట ఉంది, మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. మల్లె తోట నుంచి గాలి వచ్చేటప్పుడు మన మీదకి మంచి గాలి వస్తుంది. ఎందుకని? మల్లెపువ్వు అక్కడే ఉంటుంది, ఆ మల్లెపువ్వు వాసన గాలిలో కలిసి మనకి వస్తుంది, అంతే కదా. అట్లనే మనం ఈ దేహాన్ని వదిలిపెట్టి పోయేటప్పుడు ఈ దేహముతో చేసుకున్నటువంటి మంచి చెడులు మన ఎమ్మటబడి ఉరికొస్తూనే ఉంటాయి. ఇప్పటికి పోవు, అవి ఎమ్మటబడి వస్తాయి. దానినే ఏమంటారంటే, వాడి కర్మ బాగాలేదురా అంటారు, వాడి అదృష్టం బాగాలేదురా అంటారు, వాడు దురదృష్టవంతుడు అంటారు, వీడు అదృష్టవంతుడు అంటారు, వీడికి గెలిచి వచ్చింది అంటారు, వాడికి గెలిచి రాలేదు. ఇవన్నిటికీ సూత్రం ఏంటంటే, పూర్వజన్మలో నువ్వు చేసుకున్నది మంచిగుంటే ఇప్పుడు నీకు మొదలు పెట్టంగానే కలిసి వస్తుంది. పూర్వజన్మలో నువ్వు చేసుకున్నది సరిగ్గా లేకపోతే అది నీకు కలిసి రాకుండా నిన్ను వెనక్కి గుంజుతూ ఉంటుంది. అందుకని ఇది ఒక కర్మ. ఈ జన్మలోది ఈ జన్మలో పోదు. ఈ జన్మలో నువ్వు ఏదన్నా చెయ్యరాంది చేస్తే, అనవసరమైన దాని జోలికి నువ్వు పోతే, అది నువ్వు ఈ దేహము వదిలిపెట్టినా నీ ఎమ్మట వస్తుంది. దీన్ని 18వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారనమాట. అధిష్టానం తదా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్ట దైవంచైవాత్ర పంచమం. 5వ ఫ్యాక్టరు దైవం, అదే అదృష్టం, అదే దురదృష్టం. ఇక తర్వాత మనం అందరం కూడా ఇక్కడికి మోక్షం రావాలని వచ్చాం. మోక్షం అంటే ఏంటి? దేవుడి దగ్గరికి పోవాలి, దేవుళ్ళో కలవాలి. దేవుళ్ళో ఎందుకు కలవాలి అంటే, జన్మ ఎత్తితే మనకి జన్మించేటప్పుడు దుఃఖం, తల్లి గర్భములో దుఃఖం, మరణించేటప్పుడు దుఃఖం, మధ్యలో ముసల్తనం వల్ల ఒక దుఃఖం, ముసల్తనం వల్ల ఒక దుఃఖం, ఇంకోటి వ్యాధుల వల్ల కూడా ఒక దుఃఖం. అంటే తల్లి గర్భములో 9 నెలలు అదొక దుఃఖం, మరణించేటప్పుడు అదొక దుఃఖం, ముసల్తనంలో అదొక దుఃఖం, ఇంకా తర్వాత వ్యాధుల వల్ల అదొక దుఃఖం. నేను ఒక చిన్నగా నవ్వొచ్చే చెబుతాను. యూట్యూబ్లో మొన్న వచ్చింది చూసా. ఈ అమ్మ తల్లి ఏమంటుందంటే, ఏంద్రా నేను నిన్ను 9 నెలలు మోసి కన్నాను, ఏంది నిన్నింత కంటే నువ్వేంది నా మాట సరిగ్గా వింటలేదని ఈ అమ్మాయి పిల్లగాడిని అంటుంది. ఆ పిల్లగాడు అంటుండే కదా, నేను నీ కడుపులో 9 నెలలు ఎంత బాధపడినో తెలుసా? కాళ్ళు జాపుకోవడానికి లేక, చేతులు జాపుకోవడానికి లేక, ఆకలి అయితే పాలు లేక నేను ఎంత తిప్పలు పడ్డానో తెలుసా? ఏందో నువ్వు గన్నా కన్నా అంటున్నావు, ఎందుకు కన్నావు? నేను ఎంత నా బాధలు ఎవడు చూసిండు, నీ బాధ అది అదే అంటాడట. అదే కృష్ణుడు చెబుతున్నాడు. అదే భజగోవిందం శంకరాచార్యులు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ తల్లి గర్భంలో నువ్వు ఇబ్బందులు పడాల. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అంటే జన్మ వలన 4 దోషాలు ఉన్నాయి. జన్మ దుఃఖం ఒకటి, తల్లి గర్భంలో మరణం ఒక దుఃఖం, రెండోది వ్యాధులు ఒక దుఃఖం, తర్వాత ముసల్తనం కూడా, వార్ధక్యం కూడా ఒక దుఃఖం. ఈ దుఃఖాలు పోగొట్టుకోవాలంటే జన్మ ఇచ్చేది ఎవరు? భగవంతుడు. ఆయన్ని గనుక నువ్వు ప్రార్థించగలిగితే ఆయన నీకు జన్మ లేకుండా చేస్తాడు. కొత్త విచిత్రమైన వ్యవహారం ఉంటుంది. భగవద్గీత అంటేనే కొద్దిగా విచిత్రంగా ఉంటుంది. అందుట్లో ఏం చెప్తాడంటే, పుణ్యం ఉన్నా జన్మ వచ్చిద్దట, పాపం ఉన్నా జన్మ వచ్చిద్దట. గిజ్జు ఇది విన్నారు ఎప్పుడైనా? 18వ అధ్యాయం 12వ శ్లోకం. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధ కర్మణ ఫలం భవత్య అత్యాగిలో ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. నువ్వు ఏంటి
పుణ్యము ఉన్నా జన్మ వస్తుంది, పాపము ఉన్నా జన్మ వస్తుంది. ఇప్పుడు మీరు గురువుగారి దగ్గరికి ఎందుకు రావాలంటే మీరంతా పుణ్యాత్ములే కదా. మనం ఇందుట్లో అందరూ దేవుడికి పూజలు చేసి దేవుడికి దండం పెట్టే వాళ్ళంతా పుణ్యాత్ములు కాకుండా ఎవరుంటారు? మనకి పాపం ఎందుకు ఉంటుంది? ఉండదు. ఇప్పుడు మీకు మోక్షం దేవుడు కావాలంటే ఈ పుణ్యం కూడా మీకు అడ్డంగా ఉంది. ఇప్పుడు ఈ పుణ్యం కూడా బాగొడితేనే దేవుడు నిన్ను రాణిస్తాడు. పుణ్యం నువ్వు ఇంత ఎంచుకొని నేను అక్కడ గుడి కట్టినా ఇక్కడ చెరువులు తవ్వించినా అని అంటే పుణ్యం నువ్వు పక్కన తెలిసిపోతే మళ్ళీ పోయి రాపోరా అంటాడు. వాడు పాపం లేదు, రైట్. పుణ్యం కూడా ఏముండాలి? లేకుండా ఉండాలి. పుణ్యం లేకుండా ఉండటానికే గురువుగారి దగ్గరకు వస్తే అయ్యగారు నా పుణ్యం పోగొట్టిండంటే పోగొడతాడు చిన్నగా. దానికి ఒక ఉపాయం ఉంటుంది. ఏంటో ఉపాయం చెప్పండి. గురువుపదిష్ట మార్గేణ మనశుద్ధింతి కారయత్. పుణ్యం చెయ్యాలి, కానీ దాని ఫలితం దేవుడికి అర్పించితే ఆ పుణ్యం నీకు రాదు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం చెప్తా కరోతేహ లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంబస. నీళ్లలో తామరాకు ఉంది, తామరాకుకి నీళ్లు అంటనట్లుగా నువ్వు చేసే ఏ పనైనా దేవుణ్ణి తలుసుకొని చేస్తే పుణ్యము నీ దాకా రానియడు, పాపం కూడా నీ దాకా రానియడు. ఒక్కోసారి నువ్వు పుణ్యం చేయబోతే పాపం కూడా వచ్చింది. ఎట్టొచ్చిందో నేను చెప్తున్నా. ఒక హాస్పిటల్లో ఉండే రోగులకు గాంధీ జయంతి నాడు నువ్వు డబల్ రొట్టెలు పాలు పంచిపెట్టని పోయినావు. లేకపోతే జైల్లో ఉన్న ఖైదీలకి పోయి నువ్వు పాలును డబల్ రొట్టెలు ఇస్తే అవి తిని వాళ్ళంతా మంచం ఎక్కారు. ఇప్పుడు ఈ పాపం ఎవరికి పోవాలి? డబ్బులు ఖర్చు అయినాయి. మళ్ళీ ఏమొచ్చింది? ఇప్పుడు వాళ్ళు మంచం ఎక్కారు. పాపం వస్తుంది. ఎవరికి రావాలి? నీకే జనరల్గా వస్తుంది. కానీ ఆ పంచిపెట్టేటప్పుడు దేవుడి దయ అని దేవుడికి దండం పెట్టి పంచిపెడితే నీ దాకా రానియకుండా ఆయనే చూసుకుంటాడు. పాపం కూడా. శ్లోకం వినండి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్తా కరోతేహ లిప్యతే నా సా పాపేన. పాపం కూడా నీ దాకా రానియడు కృష్ణుడు, దేవుడు. పుణ్యం గుంజేస్తాడు, పాపం కూడా గుంజేస్తాడు. నీకేమి లేదు. నీకు దేవుడి దగ్గరికి పోవడానికి ఎటువంటి అభ్యంతరం కూడా నీకు లేదు. సరే, 12వ అధ్యాయంలో కొన్ని అంశాలు చెప్దాం అనుకున్నా చెప్తాను. చెప్పాక నాకు టైం ఉంటే మళ్ళీ ఏదైనా చెప్తా. తర్వాత ఇప్పుడు చెప్తా. 12వ అధ్యాయము మోక్షము వచ్చే అధ్యాయము. సింపుల్. ఇక లాస్ట్లో ప్రశ్నలు జవాబులు ముఖ్యమైన అంశాలు మొత్తం బొక్కంతా చెప్పి చివరికి ముఖ్యమైన మాటలు 2 చెప్తారే, అవి 12వ అధ్యాయం. ఇక ముఖ్యం. ఇంకా మోక్షం రావాలంటే ఆ అధ్యాయం చదువుకుంటే వచ్చేస్తుంది. అందుట్లో ఉన్నది తెలుసుకుంటే వచ్చేస్తుంది. ఏంటి? ఇప్పుడు విజయలక్ష్మి గారు 3-4 శ్లోకాలు చెప్పారు. 3-4 శ్లోకాలు చెప్పారు. అక్కడ ఏమన్నారు అంటే భగవంతుడితో కూడా పని లేదు. గరికపాటి నరసింహారావు అయితే ఈ శ్లోకాలు చెప్పినప్పుడు ఊగిపోతాడు అనమాట. అస్సలు నీకు దేవుడితో పనే ఉంది. జ్ఞానం తెలిసింది, మంచిగా ప్రవర్తిస్తున్నావు, ప్రవర్తన బాగుంది, జ్ఞానం తెలిసింది, ఇంకా నీకేముంది? వచ్చినట్టే. అసలు దేవుడు ఎవరికి కావాలంటే భగవద్గీతలో ఉంది. అయితే వీళ్ళు మనం ఏంటి ఆత్మను తెలుసుకున్నాం కదా. ఆత్మజ్ఞానం ఉంది, మంత్రం ధ్యానం చేసుకుంటా ఉన్నాం, ఎప్పుడు పూజలు చేసుకుంటా ఉన్నాం. మనం మోక్షానికి పోతాం. మరి దేవుడికి పూజ ఎవరికి చేయాలి? ఎవరికి దేవుడు అవసరం అంటే పూజలు ఎవరైతే చేసుకుంటా ఉంటారో, యజ్ఞాలు ఎవరు చేసుకుంటారో, తపస్సులు ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళకి దేవుడు కావాలి. వాళ్ళకి ఏం కావాలి? జ్ఞానము కాకుండా ఏవి చేసుకున్నా వాళ్ళకి దేవుడు అవసరమే. దాంట్లో ఏమన్నాడు అంటే భగవద్గీతలో అన్నాడు, న వేద యజ్ఞాధ్యయనైర్న క్రియాభిర్న తపోభిరుగ్రై అంటాడు ఒక సందర్భంలో.
గురుగీతలో ఏమంటారు? జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞో దానం ఇవన్నీ దండగమారే వారాలు అంటాడు. ఇది గురుగీతలో ఏమంటే జపం, తపం, వ్రతం, తీర్థం, యజ్ఞం, దానం ఇవన్నీ మోక్షం రావు. మళ్ళీ అసలు వివేక చూడమణిలో అయితే యజంతు దేవాన్, దేవతలకు ఎన్ని యజ్ఞాలు చేసినా, కుర్వంతు కర్మాణి, ఎన్ని సత్కర్మలు చేసినా, వదంతు శాస్త్రాన్ని, ఎన్ని శాస్త్రాలు చదివినా ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం వచ్చే అవకాశం లేదు. ఇట్లా ఎవరైతే ఉంటారో, ఎవరు మోక్షం ఎవరికి రాదు అంటే ఇట్లాంటి వాళ్ళందరికీ రాదు. ఎవరికి వస్తుంది? మీకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి, మీ దగ్గర ఒక మంత్రం ఉంది కాబట్టి వస్తుంది మీకు. అయితే మిగతా వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు జనన మరణాలనేటటువంటి మడుగులో పడి సముద్రములో పడి మునిగి తేలుతూ ఉంటారు. తేలుతూ ఉంటే ఎవరు? మిగతా వాళ్ళు, మీరు కాదు. మిగతా వాళ్ళంతా అందుట్లో పడి మునిగి తేలుతూ ఉంటారు. తేలుతూ ఉంటే అప్పుడు వాడిని, మునిగి తేలుతున్న వాడిని బయటికి తీస్తాడట దేవుడు. తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, అంటే జనన మరణాలతో కూడిన మృత్యు అనేటటువంటి సంసారంలోంచి లేపి ఒడ్డుకు తీసుకొచ్చి వాడిని ఏం చేస్తారో తెలుసా? నిజం ఇది. భగవద్గీత నిజమే కదా. కృష్ణుడికి మన అబద్ధం చెప్పాలని ఏమైనా ఉందా? మనకేమన్నా? ఏం చెప్పిండో తెలుసా? ఎవరైతే నా సాకార పూజ గట్టిగా చేస్తారో, ఎవరైతే మంచిగా కొబ్బరికాయలు కొడతారో, ఎవరైతే పులిహార మంచిగా పంచి పెడతారో, ప్రేమతో శ్రద్ధతో చేస్తే, అది నాకు నచ్చితే గురువుగారి దగ్గరికి ఫార్వర్డ్ చేస్తా. అది నచ్చాలి నాకు. ఏముంటాయి? పూజ, నువ్వు చేసే పూజలు సిన్సియారిటీ ఉండాలి, ప్రేమ ఉండాలి నేనంటే. అట్లా నువ్వు మంచిగా పులిహార పంచిపెట్టి, కొబ్బరికాయలు మంచిగా కొట్టి, పరమాన్నం చేసి ఇవన్నీ పంచిపెడితే, నాకు నచ్చితే, అది నీ వ్యవహారం, నాకు నచ్చితే నేనేం చేస్తా? గురువు గారి దగ్గరే పంపిస్తా. ఉందా నిజంగా? మళ్ళీ మీకు ఆశ్చర్యం కూడా కలిగింది. నిజంగా ఇట్ట కూడా ఉంటుందా అండి భగవద్గీత అంటే? ఇట్టనే ఉంది. 10వ అధ్యాయం 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం, ఎవరైతే ఎల్లప్పుడూ వాడు పొద్దున్న లేచిన కానించి రామ 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 అని అంటా ఉంటే, భజతాం ప్రీతిపూర్వకం, ప్రేమతో శ్రద్ధతో, ప్రీతి అంటే ప్రేమతో అట్లా నా భజన చేస్తూ ఉంటే వాడికి అప్పుడు తెలివితేటలు ఇస్తా. దదామి, అప్పుడు ఇస్తాను. బుద్ధి యోగం, తెలివితేటలు. ఏం తెలివితేటలు? దేవుడంటే ఏంటో తెలుసుకునే తెలివితేటలు. అసలు నిజంగా దేవుడంటే ఎవరో తెలుసుకునే తెలివితేటలు వాడికి ఇస్తారు. దదామి బుద్ధియం తమ్యేన మాముపయాంతతే, ఆ బుద్ధితో ఆ జ్ఞానముతో వాడు నన్ను చేరుకుంటాడు. ఇది భగవద్గీతలో చెప్పింది. అందుకని సాకారం చేసేవాడు ఇప్పుడే మనం చెబుతూ మనం పోయి ఇంకా ఏంటమ్మా ఆ గుళ్ళు, ఆ ప్రదక్షిణలు, ఆ కొబ్బరికాయలు అంటారు. అప్పుడప్పుడు మనకి దాని మీద ప్రేమ ఎక్కువ పుట్టి వాళ్ళు కొబ్బరికాయలు ఇంకా 4 బాకీ ఉన్నారు వాళ్ళు దేవుడికి, ఇంకో 10 కొట్టాకనే అప్పుడు దేవుడు ఇటు పంపిస్తాడు. దేవుడు పంపించినాడు వస్తారు. అంతేగాని మనం రమ్మంటే వాళ్ళు రారు. దేవుడు ఆ ప్రేమ వాళ్లకు కలిగించలేడు. ఇది భగవద్గీతలో చెప్పేది. ఇప్పుడు ఫైనల్గా 8, 9, 10 శ్లోకాలు చాలా వరకు అవగాహన అవుద్ది కూడా. మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఇందుట్లో ఇట్లా 2 వెర్షన్లలో చెప్పారు. ఎవరికైనా అర్థమైందో అర్థం కాలేదో అని ఆ చెప్పిందే రిపీట్ చేస్తాడు శ్రీకృష్ణుడు. మయ్యేవ మన ఆదత్స్వ మై బుద్ధిం నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ.
మయ్యేవ మన ఆదత్స్వ మై బుద్ధిం నివేశియ నివసిష్యసి మయ్యేవ హతబుద్ధం న సంశయ. నాయందే అంటే ఆత్మయందే నీ మనస్సును బుద్ధిని ఉంచుము. ఆత్మయందే నీ మనస్సును బుద్ధిని ఉంచుము. మీకు ఆత్మయందే అంటే మీకు తెలిసే, ఉదాహరణకి బొట్టు పెట్టుకునే కాడ లేదా సహస్రార చక్రములో ఆత్మ జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే అని భగవద్గీతలో శ్లోకం. యోంత సుఖాంతరో రామ తదాంతర్జ్యోతిరేవహి అని భగవద్గీతలో శ్లోకం. అంతర్దేహే జ్యోతిర్మయోహి, దేహంలో అది జ్యోతిలాగా ఉంటుంది అని ఒక శ్లోకాలు. వీటన్నీ వదిలిపెట్టి ఆత్మ నగు నన్ను, నా ఆత్మయందే నీ మనస్సును బుద్ధిని ఉంచుము. అతబూర్ధ్వం న సంశయ. ఇంకా నీకు ఏమి ఎటు చూసే పని లేదు, అసలు దేంతో నీకు పని లేదంటాడు. అయితే అర్జునుడు మనలాంటి వాడే. అది నాకు కుదరట్లేదంట. అత చిత్తం సమాధాతుం న శక్నోషి భై స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనుంజయ. కుదరకపోతే నీ మనస్సును నా యందు నిలపటానికి ట్రై చేయి. ఇప్పుడు ఆత్మయందు మనసు నిలుపుతూ ఉంటే అది ఏదో చుట్టాలూరికి పోతూ ఉందనుకో, ఏం చేయాలి, మళ్ళీ దాన్ని వెనక్కి రా అని ఆత్మ దగ్గరికి తీసుకొచ్చి దాని యందే నీ మనసు నిలపటానికి ట్రై చేయన్నాడు. అంటే అది కూడా కుదరదులే అన్నాడు. మనస్సు ఉంచనన్నాడు. ఇంకో మాట ఏమన్నాడు, ట్రై చేయరా నాయన, కొద్దిగా ఎట్నో ట్రై చేయరా అంటే పొయ్యి మీద అన్నం వండుతున్నారమ్మా, చేత కావట్లేదు, ఏమొచ్చి ఎప్పుడు గంటతో తిప్పమ్మంటే తిప్పనంటే ఇంకేం చేస్తారు, అది ఎట్టుడికిద్ది. అట్టనే ఇప్పుడు వ్యవహారం ఏం చెప్పింది, నా యందు ఉంచను, ఉంచడానికి ట్రై చెయ్యను. అర్జునుడు మళ్ళా మొండేవారు. అసలు మీరే కృష్ణుడై అర్జునుడు నిజంగా అర్జునుడైతే మీరు ఎప్పుడో అర్జునుడిని నిలబడతారు. చూద్దాం కొద్దిగా ఇది అయ్యాక లాస్ట్లో చెప్పి చూద్దాం. ఇప్పుడే వాళ్ళ అంటే కృష్ణుడు చెయ్యవా, నాకెళ్ళి రావా, ఆత్మకెళ్ళి చూడవు, పోకపోతే గుళ్ళకెళ్ళిపో. మీకు భగవద్గీతలో 12వ అధ్యాయంలో 10వ శ్లోకం మీరు ఒక్కసారి చదివితే ఆశ్చర్యపోతారు. అప్పుడు గుడికి పోవా, మరి నా మాట విన్నప్పుడు నువ్వు గుళ్ళకెళ్ళిపోవటమే. గుళ్ళకెళ్ళిపోతే ఏమైంది చెప్పాడు, అక్కడ 10 ఐటమ్స్ చెప్పాడు. భజన, కీర్తన, పూజ, యోగము, ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటే ఏమైంది, పుణ్యం వచ్చింది. పుణ్యం ఏమొస్తే ఏమైంది, నీ మనసు దేవుడి మీద నిలబడింది. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. మోక్షం రావాలంటే పుణ్యం ఉండాలి. పుణ్యం ఉంటేనే నీ మనస్సు దేవుడి మీద నిలబడింది. నీకు నిలబట్టలేదుగా, సంపాదించుకొని రాపో. సైకిల్ కొనడానికి మీరు షాప్కి వెళ్ళారండి. షాప్కి వెళ్ళిన తర్వాత అన్నీ ఫిట్ చేశారు. అబ్బాయి మరి కొద్దిగా వెనక సీట్ లేదు, కొద్దిగా వెనక సీట్ అయ్యాను. ఎంత ఉన్నాయా అన్నాడు ఆయన. నా దగ్గర 20 ఉన్నాయన్న. వాడు 50 అయితే అన్నాడు. పోయి తెసరాపో. తక్కువైతే ఏం చేయాలా, పోయి తెచ్చుకోవద్దు. అట్లనే పుణ్యం తక్కువై నీకు దేవుడి మీద మైండ్ నిలబట్టలేదు. అప్పుడు దేవుడు ఏం చేసిన, పుణ్యం తెచ్చుకోపో. యాడికి పోయి, గుడికి పోయి పూజలు చేసి, భజనలు చేసి, కీర్తనలు చదువుకుంటా, వ్రతాలు చేసుకుంటా, యోగాలు చేసుకుంటే, జనం చుట్టూ యజ్ఞాలు చేసుకుంటా బాగా తిరిగితే నీకేమొచ్చింది, ఏమొస్తుంది, పుణ్యం వచ్చింది. ఈ పుణ్యం నీకు అక్కడ పుణ్యం పెరిగితే మనస్సు నా మీద నిలబడుద్ది. అప్పుడు ఎట్లయినా నువ్వు 3వ మెట్టు నుంచి 1వ మెట్టు కాడికి రావాల్సింది. అప్పుడే మోక్షం. మళ్ళీ ఏంటి ఒకసారి చెప్పాను, మీరు ఇంటికి పోయాక చదువుతారా గీతా మకరందం ఉంటే 12వ అధ్యాయం 10వ శ్లోకం వ్యాఖ్య చదివితే ఎంత
అద్భుతం అన్నమాట. ఇక మంచిగా మనము ఏం చేస్తాం, పుణ్యం చేద్దాం. దేవుడి మీద మనస్సు నిలబడకపోతే పుణ్యం చేద్దాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, గురువుగారు చెప్పినటువంటి మంచి మార్గంలో మనం ఎప్పుడు కూడా ప్రయాణం చేయాలి. అశ్రద్ధ అనేటటువంటిది చేసినట్లయితే అది ఇంకా ఇబ్బంది కలిగిస్తుంది, అంటే వృధా అయిపోద్ది. మీకు భగవద్గీతలో వేయండి, ఇది 7వ అధ్యాయంలో 20వ శ్లోకం. 7వ అధ్యాయంలో 20వ శ్లోకం. మీకేం చేశారంటే, ఒకళ్ళు ₹1,00,000 ఇచ్చారు, తీసుకుపోయారు. ఇక ఇంటి ముందర అట్లా గూడుంది, తీసుకుపోయి ఆ 2 లక్షలు లేదా ₹1,00,000 గూట్లో పెట్టి ఇక పోయి నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు. ఓ నెల అయ్యా గుర్తుకొచ్చింది, అమ్మాయి వాడు ఇచ్చిన ₹1,00,000 గూట్లో పెట్టిన కానీ తీసరమ్మా, ఉంటాయా? బయట గూట్లో పెట్టి నువ్వు ఇంట్లో పోయి నెల రోజులు అయ్యాక గూట్లో తీసరావా అంటే ఉంటాయా? ఉండవుగా. అట్లనే ఉపదేశం దొంగలెత్తపోతున్నారు, గురువుగారి మంత్రం దొంగలెత్తపోతున్నారు. నిజంగా చదవండి భగవద్గీతలో, ఇది 7వ అధ్యాయంలో 20వ శ్లోకం. ఎందుకంటే నువ్వు అశ్రద్ధగా ఉన్నవుగా, గూట్లో పెట్టి వదిలేసినవుగా, మరి ఇంట్లో పోయి నువ్వు మంత్రం చదవట్లేదుగా, రోజు పూజ చేసుకోవాలంటే పూజ చేయట్లేదుగా, కొబ్బరికాయలు సరిగ్గా కొట్టట్లేదుగా, మరి దొంగలు ఎత్తపోతే ఏమి ఎత్తపోతారు? అందుకనే దొంగల్ని ఎత్తపోని అక్కడ దొంగలు వస్తే వాళ్ళని కొద్దిగా ఆపండి. అంటే దొంగలు వస్తే ఆపండి అంటే ఇక రారు. నువ్వు శ్రద్ధగా కనుక మంత్రం చదువుకుంటా మంచిగా పూజలు చేసుకుంటా ఉంటే దొంగలు వస్తారా? రారు కదా. అందుకని మనం అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం, కొన్ని వేల జన్మలు ఎత్తి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ అయ్యాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు. ఇది కనుక తప్పిందనుకో, మళ్ళీ నువ్వు పిల్లై, కుక్కై, నక్కై, పామై, పులై ఏయో నానా తిప్పలు పడాలి. మళ్ళీ మనిషి జన్మ ఎత్తవో ఎన్నేళ్లకో, ఎన్ని వేల కోట్ల సంవత్సరాల కిందనే భూమి పుట్టింది, అప్పుడే నువ్వు కూడా పుట్టావు. అప్పటి నుంచి జన్మలు ఎత్తుకుంటా వచ్చి ఒక్క మానవ జన్మ ఇప్పుడు వచ్చింది, భగవంతుడిని తెలుసుకునే ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. అందుట్లో ఇంకా గురువు లభించాడు, అది ఇంకా ఛాన్సు. ఇప్పుడు గురూపదిష్ట మార్గేణ మన శుద్ధింతి కారయేత్, గురువు గారు చెప్పిన పద్ధతిలో నువ్వు నడుచుకున్నట్టయితే నీకు మంచి జరుగుతుంది. టైం చూడమ్మా. ఈ రకంగా గురువు గారు చెప్పినటువంటి మార్గంలో మనం నడుచుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఒక్క పాట పాడినయమ్మని నేను మళ్ళీ చెప్తాను. మంచిలు కాస్త నివాశ్రీ ఇక్కడే దయక మళ్ళీ చెప్తాను ముందే. ఎవరు పాడతారు? ఎవరైనా పాడు. మా వాళ్ళకి సిగ్గు ఎందుకని పాటలేదు. సద్గురు మహారాజుకి